హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఫలితాల్ని తర్వాత ప్రకటించనుంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ పోస్టుకు జి వివేకానంద పోటీలో ఉన్నారు. భారత్ క్రికెట్ క్లబ్ ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ అజరుద్దీన్ నామినేషన్ను తిరస్కరించారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లిన అజరుద్దీన్ కు చుక్కెదురైంది. కార్యదర్శి పదవికి శేష్ నారాయణ ఒక్కరే పోటీలో ఉండటంతో ఆయన ఎన్నికలు ఏకగ్రీవమైంది. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఫలితాల్ని తర్వాత ప్రకటించనుంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ పోస్టుకు జి వివేకానంద పోటీలో ఉన్నారు. భారత్ క్రికెట్ క్లబ్ ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ అజరుద్దీన్ నామినేషన్ను తిరస్కరించారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లిన అజరుద్దీన్ కు చుక్కెదురైంది. కార్యదర్శి పదవికి శేష్ నారాయణ ఒక్కరే పోటీలో ఉండడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. హెచ్సీఏ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ పండు అందిస్తారు. పండు, ఎన్ని గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇది మధ్యాహ్నం 2 వరకు జరుగుతుంది. మొత్తం అంటే హెచ్సీఏలో అనుబంధ క్రికెట్ క్లబ్ల నుంచి ఉన్న మొత్తం 218 మంది దీంట్లో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకారం వివిధ కారణాలతో 8 క్లబ్ల సభ్యత్వాన్ని ఈసారి ఓట్లలో పరిగణలోకి తీసుకోవట్లేదు. మొత్తం 210 మంది ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో అధ్యక్ష పదవికి వివేకానంద్తో పాటు మరో అభ్యర్థి పోటీలో ఉన్నారు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ అంటే సెక్రటరీ పోస్టుకు శేష్ నారాయణ ఒకరే ప్రస్తుతం అంటే నిన్న నామినేషన్ ఉపసంహరణ తర్వాత ఒకరే ఉండడంతో ఆయన ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి 2, జాయింట్ సెక్రటరీకి 2, కార్యదర్శి అంటే ఈసీ మెంబర్ ఈసీ మెంబర్కి ఒక 7 మంది, ఒక పోస్టుకు 7 మంది పోటీలో ఉన్నారు. ఇది ఉంది. ఇప్పుడుకున్న దీని ప్రకారంగా మొత్తం అంతా కూడా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎలక్షన్స్ అన్ని కూడా ఏకపక్షంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వివేకానంద్ అభ్యర్థిత్వాన్ని చాలామంది సమర్థిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్లో కీలకమైన దీనికోసం అజరుద్దీన్ మొదటి నుంచి పోటీలో ఉంటాడని భావించారు. అజరుద్దీన్ పోటీలో ఆయన నామినేషన్ వేసిన తర్వాత మొదటిగా ఆయన మీద వచ్చిన అభ్యంతరం ఏంటంటే ఓటు హక్కు ఆయన ఓటర్గా నమోదు చేసుకోలేదు కాబట్టి కాదు అన్నది. తర్వాత భారత క్రికెట్ క్లబ్ కూడా ఆయన నామినేషన్ ప్రెసిడెంట్ పోస్ట్ కేసిన నామినేషన్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాన్ని పరిగణలోకి తీసుకున్న రిటర్నింగ్ ఆఫీసర్ బీసీసీఐని సంప్రదించినట్లుంది. అజరుద్దీన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి ముఖ్యమైన విషయం చెప్తున్నది, అధికారికంగా తెలిపింది ఏంటంటే అతను గతంలో ఆయన బెట్టింగ్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతోపాటు ఆయన్ని జీవితకాల నిషేధం విధించారు. అయితే ఏపీ హైకోర్టు, గతంలో ఉన్న సంయుక్తంగా ఉన్న 2 రాష్ట్రాలకు సంబంధించిన ఏపీ హైకోర్టు ఆయన్ని ఈ కేసు నుంచి అంటే క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ బీసీసీఐ మాత్రం ఆయన మీద గతంలో ఈ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన మీద జీవితకాల నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేసినట్టుగా ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు. దాని కారణంగా ఆటోమేటిక్గా అజరుద్దీన్ నామినేషన్ అంటే బీసీసీఐకి సంబంధించిన ఏ కార్యకలాపాల్లో దానికి అనుబంధంగా ఉన్న హెచ్సీఏలో పోటీ చేయడానికి అనర్హుడు కాబట్టి ఆయన నామినేషన్ తిరస్కరిస్తున్నామని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్. దీని మీద అజరుద్దీన్ మొన్న లంచ్ మోషన్లో అదేవిధంగా నిన్న కూడా ఆయన కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో కూడా ఆయన వాదన ఏదైతుందో అది సరికాదు, దీంట్లో మేము అతనికి అనుకూలంగా ఏమీ ఇవ్వలేము అన్నదాన్ని కోర్టు ఆల్రెడీ చెప్పింది. అది కూడా దాంతోపాటు ఎలక్షన్ ప్రాసెస్ కూడా మొత్తం ఆపేయడానికి కొంతమంది అంటే హెచ్సీఏ ఎలక్షన్లో ఆపాలంటూ కూడా పిటిషన్ వేశారు. కానీ ఆపడానికి కోర్టు కూడా తిరస్కరించింది, ఎలక్షన్ యథావిధిగా జరపాలన్నది. కానీ వివిధ కారణాల వల్ల కొన్ని కేసులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను మాత్రం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే ప్రకటించాలి అన్నది చెప్పింది. అందుకు అనుగుణంగా ఇవాళ క్రికెట్ ఎన్నికలు మొదలైనవి. 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే
ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేకానంద్ ఈ పోటీకి ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వం మీద కూడా అంటే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు కాబట్టి ఆయన దీని ఎలక్షన్లో ఉండకూడదు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ దాని మీద అంటే ఆ ఆరోపణలు మాత్రం వచ్చాయి. కానీ ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం అధికారికంగా ఎవరు కూడా వివేకానంద్ అభ్యర్థిత్వం మీద రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయనట్టుగా తేలింది. రెండో వైపు వివేకానంద్ అభ్యర్థించి ఆల్రెడీ అంటే ఆయనకున్న దీని ప్రకారంగా ఆయన అభ్యర్థిత్వం కరెక్టే అన్నది కూడా తేలింది. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో భాగస్వామి అన్నది కేవలం సలహాదారుగా మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు. రెండోది రెమ్యునరేషన్ విషయంలో కూడా అది వర్తించదు. రెండోది ఒకవేళ ప్రభుత్వంలో భాగస్వాములు అయితే ఖచ్చితంగా క్యాబినెట్ హోదా ఆయన అనుభవిస్తున్నాడు అన్న ఆరోపణలు వచ్చాయి. దానికి క్లియర్ కట్గా వివేకానంద్ సంబంధించిన అడ్వకేట్ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఒకవేళ గవర్నర్ చేత ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాడు. కేవలం ఒక సలహా కోసం ఆయన్ని ప్రభుత్వం నియమించుకుంది కాబట్టి ఆయన అధికారికంగా ఆయన ఎట్లాంటి ప్రభుత్వంలో కేవలం సూచనలు సలహాలు ఇచ్చడం వరకు ఇస్తాడు. కానీ ప్రభుత్వ పాత్రలు అంటే ప్రభుత్వం పని నేరుగా ఆయన ప్రత్యక్ష జోక్యం ఉండదు కాబట్టి అది ఎట్లాంటి చెల్లదు అన్నదాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన అభ్యర్థాన్ని నామినేషన్ని రిటర్నింగ్ ఆఫీసర్ ఓకే చేశారు. దాంట్లో ఇవాళ ఆయన పోటీలో ఉన్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో అంతటా కూడా చూస్తే గతంలో ఎవరైతే ఈ విషయంలో హెచ్సీఏ ఎన్నికలు ఆపాలి, హెచ్సీఏ ఎన్నికలను ఇంకా తాసారం చేసి వెయ్యాలి అంటే వాయిదా వెయ్యాలి అన్న ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఎదురు దెబ్బగానే మనం భావించవచ్చు. మొత్తంగా హెచ్సీఏ ఎన్నికలు ఇప్పుడు సజావుగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 వరకు జరుగుతున్నాయి. 2 కూడా ఏకపక్షంగానే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అభ్యర్థానికి సంబంధించి ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గెలిపించడానికి ఇప్పటి వరకు జరిగాయి. నిన్నటి వరకు కూడా చాలామంది అంటే వివిధ రకాలుగా అధ్యక్ష పదవిలో పోటీలు ఉన్న అభ్యర్థి వివేకానంద్తో పాటు మరో అభ్యర్థి కూడా ఈ విషయంలో చాలా మంతనాలు చేసినట్టుంది. కానీ మెజారిటీ సభ్యుల మొగ్గు మాత్రం ముఖ్యంగా పోటీ ఆసక్తికరంగా ఉన్న ప్రెసిడెంట్లో వివేకానంద్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగానే మనకి ఇప్పటికి సమాచారం ఉంది. 2 గంటల తర్వాత ఫలితాలు మాత్రం ఇవాళ ప్రకటించట్లేదు. కోర్టు ఉత్తర్వుల మేరకు తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ పాండు.